శ్రీకాకుళం జిల్లా సమాచార లేఖ ఈ నెలలో ప్రధాన అంశాలు ఒకసారి పరిశీలన చేస్తే జలధార జలహారతికి నీరాజనాలు పడుతున్నటువంటి శ్రీకాకుళం జిల్లా వాసులు హెల్మెట్ ధరించండి మీ జీవితాలను భద్రం చేసుకుంటూ ఉంటున్న కలెక్టర్ స్వప్నం దినకర్ పుట్కర్ ఘనంగా జరిగినటువంటి జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ వేడుకలు ఇన్ఛార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ దిగ్విజయంగా ముగిసిన పోషణ్ పట్వాడా పక్షోత్సవాలు ప్రాచీన ఆలయాలకు మోదశ పడుతుందంటున్నటువంటి భారత ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ ఇవి ఈ నెల ప్రధాన అంశాలు. నీటి భద్రత భూగర్భ జలాల గణనీయంగా పెంచాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం జలధార జలహారతి కార్యక్రమం నిర్వహిస్తుంది. రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ సంచాలకులు ఎం షణ్ముఖరావు ఇటీవల జిల్లాలో జలధార జలహారతిలో భాగంగా శ్రీకాకుళం రూరల్ మండలం సింగపురం, ఎచ్చెర్ల మండలం ఎస్సంపురం గ్రామాల్లో చెరువుల్లో జరుగుతున్న పనులతో పాటు లోటుపాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ఉన్న పాత చెరువులు, కుంటలు, వాటికి అనుసంధానమైన కాలువలు, వంకలు తదితర జల వనరులను పూడికి తీర్చి చేయడం ద్వారా క్లియర్ చేయడం, తద్వారా నీటి ప్రవాహాన్ని పునరుద్ధరించడం వంటి పనులను గుర్తించి చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ చర్యల ద్వారా వర్షపు నీటి వృధా కాకుండా చెరువుల్లో నిల్వ చేసి భూగర్భ జలాలను పెంపొందించడం ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు. పనుల నిర్వహణలో వీబీజీ రామ్జీ పథకాన్ని అనుసంధానం చేయాలని ఆయన ఆదేశించారు. శ్రీకాకుళం జిల్లాలో సుమారు 1,50,000 మంది వేతనదారులు ప్రతినిత్యం పనిచేస్తున్నారు. 756 చెరువుల్లో పూడికతీత పనులు చేస్తున్నారు. వీరంతా హెల్మెట్ ధరించడం భారం కాదు, ప్రతి వాహనదారుడు బాధ్యతని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నం దినకర్ పుట్కర్ పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల సమయంలో ప్రాణాపాయం నుండి బయటపడాలంటే హెల్మెట్ ధరించడం అత్యంత అవసరమని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి చెప్పారు. శ్రీకాకుళం పట్టణంలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గత నెల 25 నిర్వహించిన అభయం పేరట హెల్మెట్ ధారణపై అవగాహన బైక్ ర్యాలీ నగరవాసులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ స్వప్నం దినకర్ పుట్కర్, జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి, జాయింట్ కలెక్టర్ పరమా అహ్మద్ ఖాన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్వయంగా హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాలు నడిపారు. తద్వారా చిక్కోలు జిల్లా వాసులకు హెల్మెట్ వాడకంపై అవగాహన కల్పించారు. ఈ ర్యాలీ నగరంలో రామలక్ష్మణ కూడల నుండి సూర్యమాల జంక్షన్ మీదుగా అరసవల్లి జంక్షన్ వరకు సాగింది. అనంతరం అభయం హెల్మెట్ బ్యాగ్ ప్రారంభించి పోస్టర్లు, అభయం యాప్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి హెల్మెట్ ఒక రక్షణ కవచంగా పనిచేస్తుందని, ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. ప్రతి ఏటా రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్న వారిలో అధిక శాతం ద్విచక్ర వాహనదారులేనని పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఉన్న 3,395 అంగన్వాడీ కేంద్రాల పరిధిలో గత 8వ తేదీ నుండి 23 వరకు మొత్తం 15 రోజుల పాటు పోషణ్ పక్వాడా పక్షోత్సవాలు పకడ్బందీగా ఐసీడీఎస్ సారథ్యంలో నిర్వహించారు. చిన్నారులు, బాలింతలు, గర్భిణీలు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోషణ్ పక్వాడా కార్యక్రమాలు చేపట్టారు. అంగన్వాడీ కేంద్రాల పరిధిలో పోషణ్ పక్వాడా పథకంలో భాగంగా పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. పిల్లలు జింక్ పొడుకు దూరంగా ఉండాలని, ఎక్కువ సమయం సెల్ ఫోన్లో చూస్తున్న వల్ల శారీరక మానసిక వికాసం కోల్పోతున్నారని, ఊబకాయం, గుండె జబ్బుల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పిల్లలకు సాంప్రదాయ పోషక ఆహారం తినిపించాలని ఈ అవగాహన సదస్సులో సూచించారు. శ్రీకాకుళం జిల్లాలో 9,295 మంది గర్భిణీలు, 8,809 మంది బాలింతలు, 88,207 మంది 6 సంవత్సరాలలోపు చిన్నారులు ఉన్నారు. ఏప్రిల్ 15 నుండి సముద్ర వేట నిషేధం కారణంగా శ్రీకాకుళం జిల్లాలో ఉన్న 18,543 మత్స్యకారులకు వేట నిషేధ బృతి వర్తింపజేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హుల జాబితాను జిల్లా మత్స్యశాఖ అధికారులు వివిధ శాఖ అధికారులతో కలిసి తయారు చేశారు. జిల్లాలో 11 తీర ప్రాంత మండలాల పరిధిలో ఇంజన్, కర్రపడవల ఆధారంగా వేట సాగిస్తున్న వారి వివరాలు ఆన్లైన్లో నమోదు చేశారు. వేట నిషేధ సమయంలో అర్హులుగా గుర్తించిన లబ్ధిదారుల జాబితా ఆయా గ్రామ సచివాలయాల జాబితాలు ప్రదర్శిస్తున్నారు. వేట సాగించే వారందరికీ వేట నిషేధ బృతి వర్తింపజేయడానికి అన్ని రకాల చర్యలు చేపట్టారు. శ్రీకాకుళం జిల్లాలో మత్స్యకార కుటుంబాలు 70,000 వరకు ఉన్నాయి. భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఏప్రిల్ 27 జిల్లా పర్యటనకు వచ్చారు. ముందుగా శ్రీకోర్మం, అరసవల్లి క్షేత్రాలను దర్శించుకున్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సారథ్యంలో ప్రాచీన ఆలయాలు దర్శించే భాగ్యం దొరికిందని, ఇది ముమ్మాటికి పూర్వజన్మ సుకృతమని ఉపరాష్ట్రపతి అన్నారు. జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా రైతులు ఈసారి రబీ సీజన్లో మొక్కజొన్న సాగు చేశారు. తీరా పంట చేతికొచ్చిన సమయానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల దళాలకు అమ్ముకోవాల్సి వచ్చింది. దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని చెప్పొచ్చు. ఏప్రిల్ 24న జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా పరిషత్ సీఈఓ ఆర్ వెంకటరామన్ అధ్యక్షతన ఒక ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సమావేశం ముఖ్య అతిథిగా హాజరైనటువంటి రాష్ట్ర ఎంఎస్ఎంఈ సెర్ప్ ఎన్ఆర్ఐ ఎంపవర్మెంట్ అండ్ రిలేషన్స్ మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో గ్రామీణాభివృద్ధికి పంచాయతీరాజ్ వ్యవస్థ ఎంతో కీలకమని, ప్రజలతో మమేకమై వారికి సేవ చేసే భాగ్యం ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులమైన మాకు మరియు శాఖాపరంగా అన్ని సంక్షేమ పథకాలను సకాలను అందించే బాధ్యతలు నిర్వర్తించే ఈ శాఖలో పనిచేసే ఉద్యోగులందరికీ ఉందని ఆయన అన్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి మరియు డిప్యూటీ సీఎం కె పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులకు పదోన్నతి కల్పనలో కృషి చేశారని ఆయన కొనియాడారు. మీరు ఇంతవరకు శ్రీకాకుళం జిల్లా సమాచారం లేకున్నా రచన శాస్త్ర జోగినాయుడు. మళ్ళీ వచ్చే నెల ఇదే తేదీని విందాం.